అందరికీ నమస్కారం అండి. 'మిత్రవింద' అనే పేరు వినగానే అదేదో సినిమాలో ప్రముఖ పాత్రే గుర్తుకొస్తుంది. కానీ 'మిత్రవింద' అనే పేరు చాలా కొద్ది మందికే పరిచయం ఉంటుంది. కృష్ణుడి అష్టభార్యలలో ఒకరైన మిత్రవిందది ఒక అందమైన ప్రేమ కథ. ఇప్పటి సినిమాలను సైతం తలదన్నే అద్భుతమైన కథ. శ్రీకృష్ణుడికి అష్టమహిషుల పేరుతో 8 మంది భార్యలున్నారని పురాణాల్లో చెప్పబడింది. వీళ్ళ పేర్లు ఏమిటి అన్న విషయంలో అనేక భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే చాలా సందర్భాలలో మిత్రవింద ప్రస్తావన మాత్రం వినిపిస్తూ ఉంటుంది. ఈ మిత్రవింద కృష్ణుడికి సాక్షాత్తు మేనత్త కూతురు. ఆమె తండ్రి జయసేనుడు అవంతి రాజ్యానికి అధిపతి. మిత్రవిందకు చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడంటే చాలా అభిమానము. వయసుతో పాటుగా అభిమానము ప్రేమగా మారింది. శ్రీకృష్ణుడికి కూడా ఆమె అంటే చాలా ఇష్టము. కానీ ఆమె సోదరులైన వింజ అనువింజలకు మాత్రము కృష్ణుడంటే అస్సలిష్టముండేది కాదు. వారిద్దరూ ఎప్పుడూ దుర్యోధనుడితో స్నేహంగా ఉండేవారు. తమ సోదరిని దుర్యోధనునికిచ్చి వివాహం చెయ్యాలని కలలు కంటూ ఉండేవారు. మిత్రవింద మనసు మాత్రము కృష్ణుని మీదే లగ్నమై ఉండేది. తమ సోదరిని ఎలాగైనా దుర్యోధనుడికిచ్చి వివాహం చెయ్యాలని మిత్రవింద సోదరులు ఒక ఉపాయం పన్నారు. యుక్త వయసుకు వచ్చిన మిత్రవిందకు రాచరికపు సాంప్రదాయం ప్రకారము స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో నలుమూలలా ఉన్న రాజ్యాధిపతులను స్వయంవరానికి పిలిచారు. కానీ కృష్ణుని మాత్రము కావాలనే పిలవలేదు. కృష్ణుడు లేని స్వయంవరంలో మిత్రవింద గత్యంతరం లేక దుర్యోధనుడినే వరిస్తుందని వాళ్ల పన్నాగము. మిత్రవిందకు స్వయంవరం జరుగుతున్న విషయము బలరామునికి తెలిసింది. వరసైన తనను తన సోదరుడు కృష్ణుడిని పిలవకుండా దేశంలోని రాజులందరినీ పిలిచినందుకు ఆయనకు చాలా కోపం వస్తుంది. వెంటనే ఈ విషయము కృష్ణుడికి తెలియజేస్తాడు. ఎలాగైనా మిత్రవిందను దక్కించుకోవాలని కృష్ణుడు అవంతి రాజ్యానికి బయలుదేరతాడు. కృష్ణుడు అవంతి చేరుకున్నాడన్న మాటే కానీ ఆయన మనసులో ఒక చిన్న శంక మెదలసాగింది. మిత్రవింద తనను ప్రేమిస్తున్న విషయము ఎప్పుడూ బాహాటంగా చెప్పలేదు. ఒకవేళ ఆమె మనసులో తను గనక లేకపోతే బలవంతంగా దక్కించుకున్నట్లవుతుంది. అందుకని తన సోదరి సుభద్రను కూడా తనతో పాటు అవంతి రాజ్యానికి తీసుకెళ్తాడు. అక్కడ మిత్రవిందతో మాటలు కలిపిన సుభద్ర ఆమె మనసులో శ్రీకృష్ణునికి తప్ప ఇంకెవరికీ చోటు లేదని తెలుసుకుంటుంది. ఆ మాటతో కృష్ణుడు అడుగు ముందుకు వేసేందుకు మార్గం సుగమం అవుతుంది. స్వయంవరంలో అందరూ చూస్తుండగా శ్రీకృష్ణుడు మిత్రవిందను తీసుకెళ్ళటానికి సిద్ధపడతాడు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్న మిత్రవింద సోదరులు ఇద్దరూ కృష్ణుని చేతిలో చిత్తుగా ఓడిపోయారు. అలా చేజెక్కించుకున్న మిత్రవిందను ద్వారకకు తీసుకొచ్చి శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నాడు. కృష్ణుని అష్టభార్యలలో ఒకరిగా మిత్రవింద స్థానం సంపాదించుకుంది. ఆ జంటకు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది పిల్లలు కలిగారు. ఇది మిత్రవింద కృష్ణుల ప్రేమ కథ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.